ఆఖరిగా ప్రార్థన చేసుకుందామండి. మొన్న ఒక పాట చెప్పారండి కోటేశ్వరరావు గారు. ఆ పాట నాకు చాలా బాగుంది. చాలా దాంట్లో మనం తెలుసుకోవాల్సిన, గ్రహించవలసిన విషయాలు ఉన్నాయండి. బాప్తీసం తీసుకున్న తర్వాత మనం సాతాను అధికారం కింద లేమని చెప్పాడు. కానీ ప్రతి విషయంలో సాతానికి భయపడే పరిస్థితి మనకు లేదు. ఈ విషయం చాలామంది తెలియదు. ఇప్పుడు కూడా సాతానికి భయపడిపోతా అన్న ఆలోచన, ప్రార్థన చేస్తున్నారే తప్ప సాతానికి మనపై అధికారం లేదు. మనం అంధకార సంబంధమైన వాడి రాజ్యంలో నుంచి తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా మనం చేరటం జరిగింది. ఇప్పుడు మనపై అధికారం ఎవరికి ఉంది? దేవునికి ఉందని నేర్చుకున్నాం. అది చాలామందికి తెలియని విషయం అండి. మనం విడుదల పొందాం, సాతాను అధికారం నుంచి విడుదల పొందాం. ఆ భాగ్యం మనకి దేవుడు ఇచ్చాడు. అంధకార సంబంధమైన అధికారం నుండి విడుదల చేశాడు మనల్ని దేవుడు. అంటే బాప్తీసం తీసుకున్న తర్వాత సాతానికి మనపై ఎటువంటి అధికారం లేదు. కృప అంటే మనము సాతాను బానిసలము కాదు, మనపై దేవునికి మాత్రమే అధికారం ఉందని కూడా మనం నేర్చుకున్నాం. బాప్తీసం పొందిన మనము మనపై సాతానుకు అధికారం లేదని గ్రహించాలి. బాప్తీసం తీసుకున్న తర్వాత మనపై సాతానికి అధికారం లేదు అన్నట్లుగా మనం గ్రహించి యథార్థంగా బ్రతకాలి. మళ్ళీ అవకాశం ఇవ్వకూడదు. పాపానికి అవకాశం ఇస్తే ఆడికి అధికారం ఇచ్చినట్లు, అంటే ఓడిని మళ్ళీ మనం అధికారిగా స్వీకరిస్తున్నట్టు. ఓడిపోయాడు కదా, ఓడిపోయినాడికి ఇల్లు లేదు కదా, మనం మళ్ళీ అధికారం ఇచ్చినట్లుగా అవుతుంది. పాపానికి కూడా మనపై అధికారం లేదు. దేవునికి లోబడాలి, సాతాన్ని మనం ఎదిరించాలి. మనం అనుమతి లేకుండా అపవాది మనలోనికి రాడు. అందుకే అపవాదికి మనం చోటేయకూడదు. తర్వాత కొత్త గుర్తింపుతో నడవాలన్నాడు. కొత్త గుర్తింపు అంటే మనకు ఒక కొత్త మార్పు రావాలి జీవితంలో. బాప్తీసం తీసుకున్నామని నలుగురితో పాటు లోకస్తుల్లాగా, అన్యుల్లాగా, దేవుడిని ఎరగని వాళ్ళలాగా ప్రవర్తించే పరిస్థితి మనకి ఉండకూడదని కూడా మనం నేర్చుకున్నాం. మన ప్రతి విషయంలో దేవుడిని గొప్ప చేయాలి, యేసుక్రీస్తుని చూపించాలి. యేసుక్రీస్తుని మనం చూపించాలి. శత్రువుపైనే మనకి అధికారం ఉన్నదని కూడా ఆ రోజు మనం నేర్చుకున్నాం. శత్రువుపై మనకు అధికారం ఉందంట. కాబట్టి దేవుడికి భయపడాలి, అపవాదిని ఎదిరించాలి. ఆశీర్వాదం కూడా చెప్పాడండి. ఆశీర్వాదమైన పాఠం కూడా మనం విన్నాం. ఆశీర్వాదాలు రెండు రకాలు: పర సంబంధమైన ఆశీర్వాదం, లోక సంబంధమైన ఆశీర్వాదం. ఇప్పుడు చెప్పాడు కదా, లోక సంబంధమైన ఆశీర్వాదాలు రకరకాలుగా ఉంటాయి. వాళ్ళకి అంత ఉండొచ్చు, వాళ్ళకి ఎకరాలు ఉండొచ్చు, వాళ్ళకి డబ్బులు ఉండొచ్చు, ఇంకా రకరకాలైన ఆశీర్వాదాలు ఉంటాయి. కానీ మన ఆశీర్వాదం ఏంటంటే ప్రతి క్రైస్తవుడికి కూడా పరలోకం ఇస్తానన్నాడు. ఆ ఆశీర్వాదం మనకు దక్కేటట్లుగా మనం జీవించాలి. తర్వాత మన బ్రతుకు దుష్టత్వం నుంచి మళ్లించబడాలి. బాప్తీసం తీసుకున్న తర్వాత కొత్త మార్పు అంటే ఏంటి? మన దుష్టత్వం, ఇదివరకు దుష్టక్రియలు చేసేవాళ్ళు, దుష్ట కార్యక్రమాలు చేసేవాళ్ళు, అన్నింటిని కూడా మనం మళ్లించబడి. ఇది ఆశీర్వాదం. ఆశీర్వాదం అంటే ఏదేదో సంపాదించేసుకున్న ఆశీర్వాదం అనుకుంటున్నారు చాలామంది. మనల్ని చూసి, మన నడవడిక చూసి, మన జీవితాన్ని చూసి ఇంకొక మనిషిని క్రీస్తులోకి రాబట్టడం మనకు ఆశీర్వాదం. ఇంకో మనిషిని క్రీస్తులోకి రాబట్టామంటే అది ఆశీర్వాదం. దేవుడు మనకి ఆత్మ సంబంధమైన అంటే పరలోకాన్ని, ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. ఇంతకు మించిన ఆశీర్వాదం లేదని చెప్తున్నాడండి. లోకంలో ఏటిల్లో చూసి దేవుడు ఆశీర్వదించారని గొప్పగా చాలామంది చెప్పుకుంటున్నారంటే వాళ్ళు మోసం చేసి సంపాదించవచ్చు. మరి దైవ సేవలు అయితే చాలామంది మమ్మల్ని ఆశీర్వదించారంటున్నారు. వాళ్ళ పరిస్థితులు మారిపోతున్నాయి, చాలా డెవలప్ అవుతున్నారు భూ సంబంధంగా. అది ఆశీర్వాదం అంటారా? దీన్ని బట్టి చూస్తే కాదు. వాళ్ళకి అసలైన ఆశీర్వాదం ఏంటో వాళ్ళకి తెలియలేదండి. ఇప్పుడు కూడా మంచి మాటలు విన్నామండి. అసలు దేవుడికి ఇష్టలు అంటే ఎవరు? మన క్రైస్తవుల్లోనే దేవుడికి ఇష్టలుగా మనం ఉన్నాములే అని అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ వాక్య ప్రకారంగా ఇప్పుడు చాలా మాటలు చెప్పాడండి. ఆ మాటలన్నీ కూడా చాలా మనం విన్నామండి. విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వల్ల విశ్వాసం వస్తుందన్నారు. క్రీస్తు కూడా, యేసుక్రీస్తు వారిని కూడా కలిగి ఉండటం కూడా మన విశ్వాసమే.
ప్రార్థన చేయడంలో కూడా విశ్వాసం వస్తుంది, చదవడంలో కూడా విశ్వాసం వస్తుంది. ఇన్ని రకాలుగా ఆలోచన చేసిన మాటలు మనం విన్నామండి. ఇశ్రాయేలీయులు దేవునికి ఇష్టలుగా లేకపోయారు, అద్భుతమైన కార్యాలు ఎన్నో చూశారు, అయినా కూడా ఊరికినే వాళ్ళ ఇష్టాలని విశ్వాసం నుంచి తొలగిపోయిన పరిస్థితులు కనబడుతున్నాయి. కాబట్టి వాళ్ళు కానానికి చేరలేకపోయారు. మనం విశ్వాసులుగా దేవునికి ఇష్టలుగా మనం కూడా బ్రతకలేకపోతే మన భక్తి అంతా కూడా బూడిదలు వచ్చిన పన్నీరు అయిపోద్దని హెచ్చరికగా ఉన్నాయి ఈ మాటలు. క్రైస్తవులే, అందరం క్రైస్తవులమే. ఏ కోణంలో ఎలా బ్రతికితే మనం పరలోకం వెళ్తాము అన్న విషయం ఆయన చెప్పాడు. వాళ్ళ చాలా అమూల్యమైన మాటలండి. ఈ మాటలు మనం అర్థం చేసుకుని వీటి ప్రకారంగా మనం అందరం బ్రతకగలిగితే మనం అందరం పరలోకం వెళ్ళిపోతాం. అంతకు మించిన భాగ్యం ఇంకోటి లేదండి. ఎవరు ఉన్న స్థితి వాళ్ళకు ఉంటుంది. ప్రతి ఒక్కరూ కష్టపడాలి, సంపాదించుకోవాలి, బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, పరలోకం చేరాలి. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఎప్పటి వరకు నాయన నీకు ఎవరు ఇష్టలు, ఎవరిని పరలోకం చేర్చుకుంటావు అన్న విషయం మీద ఎన్నో మాటలు విన్నాం తండ్రి. నేను యథార్థవంతంగా ఉండాలి తండ్రి, విశ్వాసాన్ని కాపాడుకోవాలి. నేను ఖచ్చితంగా పరలోకం వెళ్తాను. నా భక్తి అటువంటిది, నా విశ్వాసం అటువంటిది, నేను చేసిన క్రియలు ఇవన్నీ కూడా ఒక్కసారి నువ్వు జ్ఞాపకం చేసుకో అన్నట్లుగా హిజ్కియా ప్రార్థన చేసినట్లుగా మా భక్తి జీవితం, మా వెనకాటి జీవితం కూడా నాయన నీకు మంచిగా కనిపించేటట్లుగా మా ప్రవర్తన ఉండాలని మీరు మరొకసారి తెలియపరిచారు తండ్రి. నేను బాప్తిసం పొందే పరలోకం వెళ్ళిపోతామనే భ్రమలో మేము బ్రతక్కోకుండా ఈ మాటలన్నీ కూడా మమ్మల్ని ఒక్క హెచ్చరిక కింద మమ్మల్ని మళ్ళీ మేలుకొలిపినట్లుగా మేము నాయన తీసుకొని వాటి ప్రకారంగా మేమందరం బ్రతకాలి తండ్రి. భూలోకంలో అన్నీ ఇస్తావు నాయన. నిన్ను ఎవరైతే పరిపూర్ణంగా ఆనుకుంటారో, ఎవరైతే నమ్ముతారో పర సంబంధమైన ఆశీర్వాదాలే కాదు తండ్రి, భూమి మీద కూడా బ్రతకటానికి ప్రతి అవసరత తీర్చే సర్వ సమర్థుడు, సర్వశక్తిమంతుడు అయిన దేవాది దేవుడు నువ్వు మాకున్నావని ఒక పరిపూర్ణమైన విశ్వాసంతో మా భక్తి జీవితాన్ని కొనసాగించుకుంటూ నీ కొరకు నాయన కడ వరకు ఓపికగా నీతి న్యాయాలు జరిపించుకుంటూ యథార్థవంతులంగా మేము బ్రతికి నాయన నీ ఉన్న నిత్యరాజ్యంలో ప్రవేశించే భాగ్యము ఇక్కడున్న మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన మనవుని నీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్.